శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అంటే లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా షష్ఠస్థానంలో అంటే వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి విషయాల్లో కాస్త అవరోధం కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే తులారాశి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో బలంగా ఉండడం ద్వారా మంచి సామర్థ్యంతో చేసేటటువంటి పనులలో ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా కానీ ఆ అడ్డంకుల నుంచి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలతో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, పనులలో దిగ్విజయం కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. షష్ఠ భావంలో అంటే 6వ స్థానంలో శని ఉండడం చాలా మంచి ఫలితం. ఎందుకంటే శనికి 6వ స్థానం శుభస్థానం కాబట్టి పనులలో మంచి ఫలితాలు, శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, రుణాలు ఏమైనా ఉంటే అది అధిగమించేటటువంటి అవకాశం, రుణాలు తీర్చేటటువంటి అవకాశం, ఈ రకమైనటువంటి విషయాలు మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి. కాకపోతే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, ఈ రాశి వారికి వేధస్థానంలో రాహువు కూడా వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త చికాకులు ఉండేటటువంటి మానసికమైనటువంటి ఆందోళనలతో ఉండేటటువంటి పరిస్థితి. సామర్థ్యంతో ముందుకెడుతూ ఉంటారు, కానీ దాంతోపాటుగా చికాకులు కూడా ఉంటూ ఉండేటటువంటి అవకాశం ఉన్నంత వరకు ఈ తులారాశి వారికి ప్రతినిత్యం కూడా గోసేవ చేసుకునే ప్రయత్నం చేయడం, లేదా వారానికి ఒకరోజు మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టడం కానీ గోసేవ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి విద్య సంబంధమైనటువంటి అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలు హయ్యర్ స్టడీస్ కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త కొంచెం బద్ధకాన్ని పక్కకు పెడితే ఉన్నటువంటి అన్ని మంచి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు గోసేవ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేస్తూ లాభదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతూ విద్యార్థులందరూ కూడా చక్కటి సన్మార్గంలో వెళుతూ మంచి విద్యను పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అర్ధభాగం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి, ఇంకొక అర్ధభాగం కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు మధ్యమైనటువంటి అంటే మామూలుగా ఉండేటటువంటి స్థితి, పెద్ద ఇబ్బందులు ఉండవు, అంత లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉండవు, మిశ్రమమైనటువంటి ఫలితాలు. కాబట్టి ఈ రాశివారికి ప్రధానంగా వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో భూగృహ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారస్తులకి 15వ తేదీ వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి, 15వ తేదీ తరువాత నుండి కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో భూములకి ఇంటికి సంబంధించిన విషయాలు ఇట్లాంటి విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ తీసుకున్నటువంటి పరిస్థితే ఉంటే ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
ఈ రాశి వారికి విద్యా విషయంలో కానివ్వండి, ఉన్నత విద్యలు, ప్రాథమిక విద్యలు ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం. ప్రధానంగా వివాహ ప్రయత్నం చేసే వాళ్లకు అందరూ కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, చక్కటి నిర్ణయాలన్నీ కూడా ఫలితాన్ని, అవకాశాన్ని చక్కగా ఉండేటటువంటి స్థితి ఉండే గ్రహస్థితి. కాబట్టి అందరూ కూడా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్లకు, అంతేకాకుండా విదేశయానం సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగ విషయం కానివ్వండి, విదేశ ప్రయాణాల విషయంలో కానివ్వండి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం గ్రహరీత్యా ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాలు ఏవైనా నిర్ణయం తీసుకునే సమయంలో కాస్త ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఒకవేళ వెళ్ళేటటువంటి పరిస్థితులే ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, అధిగమించాలి అంటే చక్కగా గణపతికి నమస్కారం చేసుకుంటూ, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకుంటూ, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా కొంచెం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంచెం మిశ్రమమైన ఫలితాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి శుభ ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. రాశి అధిపతి అంటే రాశికి అధిపతి అయినటువంటి, రాశి నుంచి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి మంచి శుభస్థానంలో, 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనుల విషయంలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళకు కానివ్వండి, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళకు కానివ్వండి అనుకూలమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. మంచి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మంచి మార్గంలో వెళుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు శుభస్థానంలోనే ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాశికి 3వ స్థానంలో రాహు సంచారం, 3వ స్థానంలో తృతీయ మళ్ళీ 4వ స్థానంలో శుక్ర సంచారం, రవి సంచారం ఈ నెలంతా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి అవకాశాలుగా మనం భావించవచ్చు. సామర్థ్యంతో అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా బుధుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే బుధుడికి వేదస్థానం అయినప్పటికీ కూడా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మిగతా అన్ని గ్రహాలు కూడా అది శుభస్థానంలో ఉన్నట్టుగా స్థితి ఉన్నప్పుడు బుధుడు కూడా అట్లాంటి పరిస్థితే. ఇంకా ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి రోజులు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని సంచారం. కాబట్టి వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్లకుండా, అనవసరమైనటువంటి పనులు చేయకుండా, ఇట్లాంటి విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. పనులన్నీ కూడా
బాగానే చేస్తారు, కానీ కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి విషయాలు. ఇంకా ఏంటి అంటే కాస్త ఈ ధనురాశి వారికి కుటుంబపరమైనటువంటి కాస్త చికాకులుగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటూ ఓపికగా ఉంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ ధనురాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ చక్కగా నిత్యం ఉండేటటువంటి ఇంట్లో ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ కీర్తి ప్రఖ్యాతులు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.